మొదటి తిమోతి చదవండి అమ్మా ఎవరైనా స్పష్టంగా. తిమోతి 2:10. చాలుమా, చాలు. 10వ వచనం. స్త్రీలకు తగినట్టుగా అంతే, చాలు. తర్వాత మరొక వచనం చదువుకుందాం. మార్కు సువార్త నిర్గమాకాండం 19, నిర్గమ 19వ అధ్యాయము, ఎక్సోడస్ 19 6th verse. చివరి భాగం చదువు తల్లి. చాలు. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. ఇంకొక వచనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్క్ గాస్పెల్ 13th chapter 11th verse అనుకుంటాను. దానిలో కూడా చివరి భాగం చదువు తల్లి. అమ్మా ఇంకా కిందికి రా. చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా 8వ అధ్యాయము, బుక్ ఆఫ్ నెహెమ్యా 8th chapter 3rd verse. ఎలాగ వినాలంటమ్మా? శ్రద్ధతో వినాలా అని చెప్పబడుతోంది. నేను మొదటి వచనం ఎందుకు చదివించానంటే అది మన థీమ్. అన్నగారు ప్రార్థన చేసి మనకు ఆ వాక్య భాగం ఇచ్చారు. ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానించాలి ఈ 3 రోజులు. రెండవది ఎందుకు చదివించానంటే, వినిపిస్తుందా? రెండవ మాట నిర్గమాకాండం 19వ అధ్యాయంలో నేను చదివించిన మాట ఎందుకు చదివించానంటే, నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలసిన మాటలు ఇవే అనే మాట ద్వారా నాలో ఉన్న ఆ సందేహాన్ని పోగొట్టి నేను వచ్చి మీ మధ్యలో ఇక్కడ నిలబడడానికి నన్ను ఎంతో ప్రోత్సాహపరిచి ధైర్యపరిచిన వాక్యం అది. నీవు వెళ్ళి ఇశ్రాయేలుతో చెప్పవలసిన మాటలు ఇవే. కాబట్టి ఆయన ఏం చెప్పినాడో నాకు అవే నేను మీతో చెప్తాను. అంటే ఆయన ఏం చెప్పినాడు అంటే, ఒక రోజు పని కట్టుకొని నా దగ్గర వచ్చి నిలబడి నాకేం చెప్పలే. ఆయన మనతో ఏం చెప్పినా కూడా ఈ గ్రంథం ద్వారానే ఆయన చెప్తాడు కదమ్మా. మనందరికీ తెలిసిన సంగతులు ఇవన్నీ. అవి ఎలాగా జ్ఞాపకానికి తీసుకొస్తాడంటే, మనము రక్షింపబడిన తర్వాత మన ఆత్మీయ జీవితంలో అనుదినము ఆయన సన్నిధికి వచ్చి ఆయన ప్రజలతో కలిసి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ద్వారా విన్న మాటలే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు. మనం ఏ గ్రంథాలని పరిశోధించాల్సిన పని లేదు, ఏ వ్యాఖ్యానాలని ఆధారం చేసుకోవాల్సిన పని లేదు. కేవలము ఈ గ్రంథం ఒక్కటే మనకు ఆధారం.
ఆ విధంగా ప్రభువు నాకు ఏమి సెలవిచ్చినాడో అవే మీకు తీసుకొస్తాను. అది ఇశ్రాయేలీలకు కదా అని మీరు అనుకుంటారు కదా. ఎవరు ఇశ్రాయేలీలు? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా 33, చాప్టర్ 33, 9th verse. చాలు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు జనాంగం. ఎవరు వాళ్ళు? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. భూజనులందరిలో వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి వ్రాయబడిన మాట. అయితే మనం ఎవరమే? గలతీ పత్రిక చివరి అధ్యాయం, గలతీ 15వ వచనం చదవండమ్మా ఎవరైనా. థ్యాంక్ యూ మా. ఇక్కడ నేనేం మీకు వివరించి చెప్పను, ఇది మనకు అందరికి అర్థమయ్యే మాటనే. మంచి తెలుగు భాషలో సులభమైన సరళమైన మాటలతో వ్రాయబడింది కాబట్టి ఇందులో వివరణకు ఆస్పదం ఏం లేదు. నూతన సృష్టి, కొత్త సృష్టి పొందుట ఎందేమే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. కాబట్టి మనమందరం నూతన సృష్టిగా క్రీస్తు యేసులో మనం నూతన సృష్టి, క్రొత్తగా మనం జన్మించినాం. మనందరికీ ఈ మాటలన్నీ ప్రాథమిక సత్యాలన్నీ మనకు తెలుసు కదమ్మా. కనుక ఇప్పుడు మనకేమని పేరు పెట్టారు? దేవుని ఇశ్రాయేలు. ఎంత గొప్ప భాగ్యం! ఈ యొక్క సంగతులు మనం మనస్కరించినప్పుడు మనం ఆయనను స్తుతించకుండా ఉండలేం. కాబట్టి మనం ఎవరు ఇప్పుడు? ఇంకా ముందు మాట కూడా చెప్పండి. దేవుని ఇశ్రాయేలు. మనం దేవుని ఇశ్రాయేలు. కాబట్టి నేను ఆ మాట నేను రూఢిపరుచుకున్నా. నీవు వెళ్ళి ఇశ్రాయేలుతో ఈ మాటలు చెప్పాలా అంటే వెరీ నెక్స్ట్ డే నాకు ఎప్పుడైతే పిలుపు ఆహ్వానం వచ్చిందో అప్పుడు నేను సందేహించి వెనుదీసినా. కానీ ఎప్పుడైతే ఈ మాట విన్నాను, నా డైలీ పోర్షన్లో చదివినప్పుడు నాతో ప్రభువు చెప్తున్నట్టుగా నేను అనుకున్నాను. నా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నేను అనుకొని నా మనసు నిశ్చయపరుచుకొని ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నా. తర్వాత ఈ పరిచర్య అనేది మనం కోరుకున్నట్టే వచ్చేది కాదు కదా. దేవుడు ఎంతో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ముందుగా నిర్ణయించి దాన్ని అనుకూలత ఏర్పాటు చేసి అనుగ్రహించినాడు. కాబట్టి ప్రభువే ఈ యొక్క ప్రయత్నాన్ని సఫలీకృతము చేయునుగాక. తర్వాత కొంత మరి మామూలుగా సిస్టర్స్ మీటింగ్, రిట్రీట్లు, VBSలు ఇవన్నీ మనకు అలవాటే కదమ్మా. కానీ 3 days పరిచర్య ఒకవేళ నాకు భారం అవుతుందేమో అన్నప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా మార్కు సువార్తలో, పరిశుద్ధాత్మయ్య మాట్లాడేవారు ఎవరు? పరిశుద్ధాత్మయ్యే కానీ మీరు కాదు. కాబట్టి ఇప్పుడు నేను అనుకున్నా, నాకు ధైర్యం వచ్చేసింది. నేనేంటి మాట్లాడేది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మన బోధకుడు ఆయనే. ఆయన సత్యస్వరూపిగా ఆత్మ, మనల్ని సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఆ వాక్యం నన్ను ధైర్యపరిచింది. తర్వాత శ్రద్ధతో వినడం అనేది మన బాధ్యత. అనాలోచనగా తలంపులన్నీ ఎక్కడికెక్కడికో పారిపోతూ ఉండకూడదు. మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా ఆలోచనలు చెరపట్టు, నేను నీ వాక్యం దగ్గర శ్రద్ధగా వినడానికి సహాయం చేయనే అని మనం అడిగి ఆయన సన్నిధికి రావాలి. ఆషామాషిగా మనము రాము, మనకు తెలుసు, ఇవన్నీ మనకు తెలిసినవే. కాబట్టి ఆ రోజు వాళ్ళు వర్షం వస్తుంటే నిలబడి వాక్యాన్ని విన్నారు. ఇది మనము నిలబడాల్సిన పని లేదు, హాయిగా ఫ్యాన్ల కింద కూర్చుంటున్నాం. మునుపు
పాత దినాల్లో ఒక 50 years బ్యాక్ ఎట్లున్నాయి మనం మందిరాలు ఎలా ఉన్నాయి, మనం కూడుకునే ప్రదేశాలు ఎలాగున్నాయి అని చూస్తే ఇప్పటితో పోల్చుకుంటే నిజంగా ఇప్పుడు ఎంత సౌకర్యంగా ఉందో నేను చెప్పలేను. ఒక్కొక్కసారి అది మనల్ని నిద్రమత్తుకు కూడా నడిపిస్తుంది కదా, అవునా కదా? కాబట్టి ఇంతసేపు కూడా ఇది ఒక ముందు మాటలు అంటారు, ఇంట్రొడక్షన్. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, మా స్తుతులకు కారణభూతుడవైన దేవుడవు నాయన, నువ్వు అదృశ్య దేవుడవు, అక్షయుడవు, ఆది సంభూతుడవు నాయన. దయగల మా తండ్రి, మా పరలోకపు తండ్రిగా నాయన, సమస్త ఈవులు తండ్రి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినారు. ఆ ప్రియ ప్రభువు మీ యొక్క దయాపూర్వక సంకల్పాన్ని, మీ చిత్తాన్ని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చినాడు. నా కొరకు మా కొరకు నాయన ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, ఎంతగా మా ఎడల ఆయన చూపించిన ఆ యొక్క త్యాగసహితమైన ప్రేమ కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేము నాయన మౌనంగా ఉండలేం నాయన. దేవా, నిన్ను స్తుతించకుండా ఎట్లుండగలం తండ్రి? దేవా, మమ్మల్ని రక్షించినావు, నూతన సృష్టిగా చేసుకున్నావు, మీ సొత్తుగా, మీ జనాంగంగా మమ్మల్ని చేసుకున్నావు. మునుపైతే తండ్రి మేము దుష్ట సంతతిగా, పాపిష్టి జనమని మాకు పేరు. దేవ, చెరుపు చేసే పిల్లలంగా నాయన మరి ఉండగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, రాజులైన యాజక సమూహంగా చేసినారు, పరిశుద్ధుల సహవాసం ఇచ్చినారు, పరిశుద్ధ గ్రంథము లేఖనాలు అనుగ్రహించినారు, దినదినము మాతో మాట్లాడుతున్నారు. దేవా, దయగల మా తండ్రి, మీ మందలో మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని నడిపిస్తున్నారు, మీ బాహువులతో మమ్మల్ని కూర్చుకొని మమ్మల్ని భద్రపరుస్తున్నారు. మీకు ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలో చేరి వచ్చిన నీ ప్రియబిడలమైన మేమందరము నీ వైపు మేము చూస్తున్నాం, మీ మాటల కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాం. దయగల మా తండ్రి నాయన, మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకెంతో క్షేమం. దయగల మా నాయన, మీరు చెప్పినారు కదా, నోరు తెరిస్తే నింపుతానన్నారు. దేవా, ఇదిగో నా నోటిని తాకండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. దయగల మా తండ్రి నాయన, మరి ఆ యొక్క కారుతో తీసుకొని వచ్చిన నిప్పుతో కాల్చండి. నీ దయాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నాయన, ప్రతి విధమైన ఆటంకం నుండి, అభ్యంతరం నుండి, అవరోధాల నుండి తప్పించి దేవా, నీ మాటలు శ్రద్ధతో వినడానికి మీరే మాకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఏనటన్నిటికీ మారని, మార్పు చెందని మా ప్రియ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మనం ఇప్పుడు ఇందాక చదువుకున్న మనకు ఇచ్చిన థీమ్ ఏంటంటే దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలు. ఈ స్త్రీలు అంటే అన్నగారు ఏం చెప్పినారంటే లోకానికి వేరుగా చెప్పినారు. లోకమంతా ఈ ఆడోళ్ళు అంటారు కదా. మా హెడ్ మాస్టర్ అట్లా అనేవాడు, టీచర్స్ మీటింగ్లో ఈ ఆడోళ్ళు అనేవాడు. ఏం లేడీస్ స్టాఫ్ అనొచ్చు కదా అని మేము అనుకునేవాళ్ళం. అంటే లోకస్తులు అలా అంటారు, కానీ ఆత్మీయులు ఏమంటారు? ఇందాక అన్న 3 మాటలు చెప్పినారు. స్త్రీలు ఎలా ఆనందము, ఆదరణ, ఐశ్వర్యం, ఎంత శ్రేష్టమైన మాటలు. కాబట్టి లోకానికి, ఆత్మీయతకు, లోకానికి, దేవుని ప్రజలకి ఉండే తేడా అదే. మనం ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఆడోళ్ళు కాదు, స్త్రీలు కదా. కాబట్టి స్త్రీలు దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలు. దైవ భక్తి. కాబట్టి ఈ 3 రోజులు మనం మన ప్రభు ఈ వాక్యం ద్వారా మనకి ఏం నేర్పిస్తాడో నేర్చుకుందాం, విందాం. చివరి రోజు క్విజ్ పెట్టుకుందాం. అంటే నాకు 75 years ఇప్పుడు. ఇప్పటికి కూడా ఏదైనా అడిగితే చెప్పాలని అందరూ చూడాలా మనల్ని, అంటే ఆంటీ చెప్పిందని, అది ఆశ అన్నమాట. అందుకు భలే ఉత్సాహంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఇచ్చేది ఒక పెన్ను ఏదైనా కానీ అది తీసుకున్నప్పుడు ఆనందంతో హృదయము ఉప్పొంగుతుంది. అది సహజమైన స్వభావం. కాబట్టి
అలాగని మిమ్మల్ని నేను ఏదో మభ్యపెట్టడం లేదు. అంటే దేవుని సన్నిధిలో మనము దీన్ని బాగా ఆనందిస్తూ ఈ సమయాన్ని గడుపుదాం. చివరి రోజు క్విజ్ కలిగి ఉంటాం. ప్రభు మనతో ఏం మాట్లాడినాడో అవే మనం గుర్తుపెట్టుకొని చెప్పుకుందాం. అలాగని నేను చెప్పలేను ఎందుకు అని చెప్పేసి ఇంట్లో ఉండొద్దు ఎవరు కూడా. మనకెందుకులే పిల్లలు చెప్పుకుంటారు యవనస్తులు అని అనుకోవద్దు. ఎంత వృద్ధులైనా వయసు రీత్యా ఆత్మీయంగా మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రభు దృష్టికి చిన్నవారమే, శిశువులను పోలి ఉన్నాం. సరే, కాబట్టి దైవ భక్తి. మరి ఈ దినం ప్రత్యేకించి దేశమంతా ఏం భక్తి వెల్లివిరుస్తుంది? దేశభక్తి. దేశభక్తి వెల్లివిరుస్తుంది. ఎక్కడ చూసినా దేశభక్తికి సంబంధించిన పాటలు పాడుతున్నారు, మరి దేశానికి సంబంధించిన ఉపన్యాసాలు చేస్తున్నారు. కాబట్టి లోకంలో వివిధ రీతులుగా భక్తి భావనలు ఉన్నాయి. గురువుల పట్ల చూపించేది గురుభక్తి. ఒకరోజు సడన్గా ఎవరో అనౌన్స్ చేసినారు, ఉపాధ్యాయుల దినం అన్నారు. అంటూనే పిల్లలంతా క్లాసుల నుంచి పరిగెత్తి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఏవేవో కొనుక్కొని వచ్చి మా టీచర్స్కి అవి ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసినారు. అంటే వాళ్ళు హిందువులు, వాళ్ళకి తెలియదు కాళ్ళకు నమస్కారం చేయాలనేది వాళ్ళ ఆశ. అట్లా అది స్టార్ట్ అయింది. ఆ తర్వాత అందరు అన్నారు, ఏంటి దినం ఏంటి? పల్లెటూర్లలో ఆ మాటను కొంచెం వేరే దానికి ఉపయోగిస్తారు, దినం. కాబట్టి ఆ దినం అనేది మార్చేసి దినోత్సవం అని పేరు పెట్టారు. సరే, కాబట్టి గురువుల పట్ల చూపించేది గురుభక్తి. అలాగే ఇంకా చాలా చాలా భక్తులు ఉన్నాయి కదా. పతిభక్తి ఏంటి, కాబట్టి పతిభక్తి ఉంది కదా. ఇంకా రాజుల గురించి అంటే స్వామి భక్తి, రాజభక్తి, రాజుల పట్ల చూపించే భక్తి. స్వామి భక్తి అంటే అవి మనుషులకు కాదు, ఈ పెట్స్ ఉంటాయి కదా, కుక్కలు, పెంచుకునే కుక్కలు. పెంచుకునే వాళ్ళకి కుక్క అంటే భలే కోపం, వాళ్ళు కుక్క అనొద్దు అంటారు, ఇంకా మాట్లాడరు అసలు. కుక్క అన్నామంటే వాళ్ళను మనతో మాట్లాడరు వాళ్ళు. అది మీరు బాగా గమనించుకోండి. దాని పేరు పెట్టి వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటారో, సౌమ్య అని పెట్టుకుంటారో, సాగరిక అని పెట్టుకుంటారో మనకు తెలియదు. ఆ పేరుతో మనం పిలవాల. మనం స్త్రీలింగం అనకూడదు, వీడు అనాల. దాన్ని వీడు తినలేదు, పడుకోలేదు, నిద్రపోలేదు అంటే వాళ్ళకి చాలా సంతోషం. సరే, ఇవన్నీ మనం కొన్ని కిటుకులు నేర్చుకోవాలి. సరే, మరి ఒక స్త్రీ సమూహము రాజభక్తితో గానాలు చేసినారు. ఆయన పొందిన విజయాన్ని బట్టి విజయ గీతాలు పాడినారు. ఎవరు వాళ్ళు? ఎక్కడ? దావీదు గొల్యాతును సంహరించినప్పుడు సంహరించింది దావీదు, కానీ సౌలును కూడా ఆయన రాజు కాబట్టి స్త్రీలంతా ఆయన పొగుడుతూ పాటలు పాడారు. నేను ఈ భాగాలన్నీ మీకు చూపించాను. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథము 18-19 అధ్యాయాల్లో ఆ మాటలు ఉంటాయి. మనందరికి తెలిసినవే, మనం చూస్తూ ఉంటే సమయం సరిపోదు. తర్వాత ఇంకొక స్త్రీ సమూహం మనం చూస్తాం. వాళ్ళకు కలిగిన విమోచనను బట్టి విజయ గీతాలు పాడుతూ దేవుని సంస్థిస్తారు. అదంతా మనకు తెలుసు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మిరియాము తంబుర పట్టుకొని మరి యెహోవాకు స్తోత్రము గానము చేయుట మంచిది, వేల్పులలో నీకు సముడేవాడు అని వాళ్ళు పాటలు పాడినారు కదా. అలాగే ఇంకా కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు యెహోవా మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం. కాబట్టి ఇక్కడ స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. వాళ్ళు విజయ గీతాలు పాడతారు, తర్వాత రాజులను సంస్థిస్తారు, ఆ విధంగా రాజభక్తిని ప్రకటించుకుంటారు. అదే సమయంలో దేవుని కొరకు ఒక సైన్యంగా వాళ్ళు పని చేయాలనేది మనకు పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉంది. అలాగే మనకు లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనంలో ఆదివారం ఆ స్త్రీలు అంటూ వాళ్ళు దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహమును పుయ్యాలని సుగంధ ద్రవ్యాలు సమకూర్చుకొని వాళ్ళు తెల్లవారుజామున లేచి అక్కడికి వెళ్తున్నట్టు మనం చూస్తాం కదా. ఇవన్నీ మనకు తెలిసినవే.
తర్వాత ఇంకొక వాక్య భాగం, ఇది కొంచెం మనకు రేర్గా తెలుస్తుంది కాబట్టి చూద్దాము. ఫిలిప్పీ పత్రిక చివరి 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆ స్త్రీలు అని ఇక్కడ మీరు ఇంటి దగ్గర చదువుకోండి అంటే మేము ఆ చర్చిలో ఆ మాట అంటూనే అందరం ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటాం అన్నమాట ఇట్లా మీటింగ్స్లో. ఎందుకంటే అందరికీ మనకు తెలుసు ఇంటి దగ్గర చదువుకుంటా అంటారు, కానీ పాపం వాళ్ళ ఆశతో మనం ఎవరు కూడా అసలు ఇంటి దగ్గర పోతే మర్చిపోతాం, ఏం చెప్పింది కూడా మనకు గుర్తురాదు. అట్లా ఉండకూడదు మరి. కాబట్టి ఆ స్త్రీలు ఏం చేసినారట, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. కాబట్టి మరి ప్రయాస, మన ప్రయాస అంటేనే మనకేం గుర్తొస్తుంది అంటే మనం పడే కష్టాలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న ఇరుకులు, మనకున్న ఆర్థిక కొరతలు, ఇవి మనకు గుర్తొస్తాయి. అబ్బా ఏం ప్రయాస, ఏం కష్టము, అత్తాకోడల ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇవన్నీ కలతలు, కార్పణ్యాలు, ఇవన్నీ కూడా మనం ప్రయాసగా ఎంచి భయంకరమైన శోధనలు అని మనం చెప్పుకుంటుంటాం. అట్లా మనకు ఈ భయంకరమైన శోధనలు అనేది మనం బాగా వచ్చు మా మాట అంత. ఏమొక ఎలా ఉన్నారు అంటే ఏం చెప్పాలక భయంకరంగా ఉన్నాయి శ్రమలు అంటాం. అయితే వ్యక్తిగతంగా నీ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పరిస్థితుల కొరకు నీవు ఎంతైనా ప్రయాసపడు, దానివలన ప్రభువుకి ఏమాత్రము లాభము లేదు. నీ ప్రయాస ఎవరి కొరకు ఉండాలంటే ప్రభు కొరకు ఉండాలి. ఈ స్త్రీలు దేని కొరకు ప్రయాసపడ్డారంట? సువార్త పనిలో. అన్నిటికంటే మరి ప్రభు నోట నుండి సంఘానికి ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రకటించకపోతే వారు ఎలా వింటారు? వినకపోతే వాళ్ళలో విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసం లేకపోతే వాటి ఎట్లా ప్రభువును వెంబడిస్తారు? వాళ్ళకు పరలోక రాజ్యం ఎలా వస్తుంది? ప్రభు పడిన ప్రయాస ఏమిటి? ఆయన తను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఎలాగా ఆయన ప్రయాసపడ్డాడు? ఆయన ఎంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన ప్రశస్తమైన రక్తమంతా కార్చినాడు. ఆయన తనకు కలిగిన వేదన చేత తృప్తి పొందినాడు అని మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రతిరోజు చదవండి. 12 వచనాలు ఉన్నాయి. అవి ప్రతిరోజు చదవండి. మీ డైలీ పోర్షన్తో పాటు ప్రతిరోజు యెషయా గ్రంథము 53వ అధ్యాయం, ఐజయా 53 ప్రతిరోజు చదవండి. 12 వచనాలు ఉన్నాయి. ప్రభు మన నిమిత్తము ఆయన ఎలాంటి శ్రమ పడ్డాడు, ఎంత వేదన అనుభవించినాడు, మన పాప భారం అంతా ఆయన మీద ఎలా మోపబడింది, ఆయన నోరు తెరవలేదు. ఈ మాటలు మనము ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనము ఆరాధించాలా, స్తుతించాలా. అది శ్రేష్టమైన అనుభవం. ప్రతి విశ్వాస జీవితంలో ప్రభువును ఆరాధించడం అనేది శ్రేష్టమైన అనుభవం. ఆరాధన ద్వారా ప్రభువుకి తృప్తి కలుగుతుంది, సంఘానికి క్షేమం కలుగుతుంది, చేసిన వ్యక్తికి ఆశీర్వాదం కలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆరాధన ద్వారా 3 జరుగుతాయి. ఒకటి, తండ్రికి లేక దేవునికి ఏం కలుగుతుంది? తృప్తి. ఏ విధంగా మనము దేవుణ్ణి తృప్తిపరచగలము? ఏమిచ్చినా తృప్తి లేదు. నీ ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఆయనను తృప్తిపరచాలి. రెండవది, నీ ఆరాధన ద్వారా సంఘానికి ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. మూడవదిగా నీకు ఆశీర్వాదం. కాబట్టి ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అడగటం కంటే ఎక్కువగా ఆరాధించడం అనేది మీరు నేర్చుకోండి. సరే, మరి మీరు ఎలా ఉన్నారో తెలియదు. నాకైతే మరి అంటే అందరికీ సమయం దొరకపోవచ్చు, దొరికినప్పుడు చేయండి. నేను మార్నింగ్ లేచినప్పుడు నాకైతే ఉదయాన్నే కిచెన్లోకి పరిగెత్తి
ఏదైనా పని చేయాలనే బాధ్యత ఏం లేదు కాబట్టి నేను 1 అవర్ ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ గడుపుతాను. ఎలా గడుపుతాను? ఎట్లా 1 అవర్ వస్తుందంటే మన సొంత మాటలతో ప్రభా ఇంత ప్రేమ చూపించినావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని మనం ఎన్నిసార్లు చెప్పినా 1 అవర్ గడవదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వచన భాగాలు మన హృదయంలో పెట్టుకొని మన నోటి ద్వారా వాటిని ఉచ్చరిస్తూ మనం స్తుతించాలి. అందుకొరకై కీర్తనల్లో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. 145 సామ్ 145 మొదలుకొని 150 వరకు, ఐజయా 53, తర్వాత 1 శామ్యూయల్ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, హన్నా విజ్ఞాపన చేసి ఈలాగ నేను 10 వచనాలు ఉన్నాయి, అవి నేర్చుకోండి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13 నుండి 23 వచనాల వరకు, అలాగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి ఆ పేర చివరి వరకు, అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ఇంకా మీకు ఇష్టమైతే 4వ అధ్యాయం. ఇలాగా అంటే నేను చెప్పేవే కాదు, మీకు తెలుస్తుంది. నిజంగా దేవుని బిడ్డలుగా మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తూ ప్రతిదినము ధ్యానిస్తూ మరి పఠిస్తూ ఉంటే మీకు ఈ సంగతులన్నీ తెలుస్తాయి. ఇంకా చాలా చాలా వాక్య భాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకోవాలి. నా చేతిలో బైబిల్ ఉంది, ఎప్పుడైనా కావాలంటే చూసుకోవచ్చు అని మన నిబ్బరం కదా. కానీ చూడండి, చదువురాని వాళ్ళైతే ఆ వచనాలన్నీ చెప్పేస్తారు. ఎందుకు? వాళ్ళు ఆ విధంగా వాళ్ళ మనసులో అవి హత్తుకొని పోతాయి. మనమైతే చదువు వచ్చిన వాళ్ళం ఏం చేస్తాం? బైబిల్ ఉంది కదా, మళ్ళీ చూసుకోవచ్చు అనుకుంటాం. కాబట్టి ఈ వచనాలన్నీ మన హృదయంలో పెట్టుకొని ఆ వచనాల ద్వారా వారి యొక్క ఆరాధన అనుభవ సాక్ష్యాన్ని మన సొంతం చేసుకొని మనం ఆరాధించాలి. సరే, ఇక్కడ దైవ భక్తి అనే మాట మనము చూస్తున్నాం. కొంతమంది స్త్రీలను చూసాం. ఇంకా ఎలాంటి స్త్రీలను చూసాం? పాపాత్మురాలైన స్త్రీ, మరి 13 ఏళ్ళుగా నడుము వంగిపోయి బలహీనపరిచే దయ్యం పట్టిన స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, సమరయ స్త్రీ, కనాను స్త్రీ, ఇంకా మీకు తెలిసే ఉంటుంది. మరి సమయం లేదు మనకు. ఇలాగా ఎంతమంది స్త్రీల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రతి స్త్రీ జీవితంలో నుంచి ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. కనుక అయితే ఇక్కడ దైవ భక్తి కలవారమని చెప్పుకునే స్త్రీలు. మరి దైవ భక్తి అంటే ఏంటి భక్తి అని అంటే, ఒకసారి ఒక దైవజనుడు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు భక్తి అంటే ఏంటి అంటే భయం అన్నారు. భయం అంటే ఏంటి అంటే భక్తి అన్నారు. 10 సార్లు అడిగిన 2 మార్చి చెప్తూ వచ్చినారు. ఆఖరికి బ్రదరు ఒక మాట మాకు చూపించినారు. సామెతల గ్రంథము ప్రావర్బ్స్ 8th చాప్టర్ 13th వర్స్, 13వ వచనం. సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఇందులో 2 మాటలు ఉన్నాయి, భయము, భక్తి. అయితే మనం భయం అనే మాట పక్కన పెడదాం, దాని తర్వాత రాబోయే మీటింగ్స్లో మనం దాన్ని ధ్యానించవచ్చు. కానీ ఇక్కడ ఈ భక్తి అనే మాట మనం చూస్తే చెడుతనమును అసహ్యించుకొనుట. చెడు, కీడు, దుష్టుడు అంటే ఎవరు? అపవాది. ఈ చెడు అనేది కీడు అనే మాటగా చెప్పబడుతోంది. అది దుష్టుడి నుండి పుట్టేది. ఎవరు ఆ దుష్టుడు? అపవాది. అపవాదికి వేరుగా ఉండేవాడు పరిశుద్ధుడైన వారు ఎవరు? దేవుడు. కాబట్టి ఎప్పుడైతే మనము అపవాది వాని క్రియల్ని అసహించుకుంటామో అప్పుడు దేవుని యందు మనకు గౌరవము, అభిమానం పెరుగుతుంది. అదే భక్తి. ఇంకా చాలా నిర్వచనాలు ఉన్నాయి. కానీ ఈ మాటను మనం ఆధారం చేసుకుంటూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. కాబట్టి మనము మొట్టమొదట మన పరిస్థితి ఎలా ఉన్నదంటే చెడుతనంగా ఉన్నది. మునుపు మీరు అని
ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు ఏం చెప్తారంటే, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు అని. అలాగా కొన్ని వాక్యభాగాలు మనం చూస్తూ ఉంటే మనం ఎలాంటి చెడుతనంలో ఉన్నామో మనకు తెలుసు. యెషయాలో మీరు చెరుపు చేసే పిల్లలు, మీరు పాపిష్టి జనం, మీరు దోషభరితమైన జనాంగం, మీరు దుష్ట సంతతి. చూడండి, ఇలాంటి మాటలు మనం వింటుంటే మనకు ఎంత బాధగా ఉంటుంది కదా, ఎంత కర్ణ కఠోరంగా, చెవులకు ఇంపుగా ఉండదు. మీరు ప్రియమైన పిల్లలు, మీరు నా సొత్తు, మీరు నా జనాంగం, నేను ఏర్పరచుకున్న వంశం, మీరు నా రాజులైన యాజక సమూహం. అంటే ఎంత బాగుంది కదా, అవునా కదా? కాబట్టి మునుపు మనం అట్లా ఉన్నాం, ఇప్పుడైతే మనము దేవుడి చేత ఏర్పరచబడిన వారమైనాం. ఎందుకు అంటే చెడుతనంను వదిలిపెట్టినాం, మంచితనం వైపు తిరిగినాం. కనుక అదే భక్తి. అయితే ఈ భక్తిని గురించి కొన్ని మాటలు మనము పేతురు గారు ఏం రాశారో అది మనం చూస్తాం. పేతురు పత్రిక దయచేసి తెరవండి. పేతురు రాసిన 2వ పత్రిక, 2 పీటర్ 1 నుండి 11 వచనాలు ఎవరైనా స్పష్టంగా చదవండి. ఎక్కడి నుంచి చదువుతున్నామా? 1వ అధ్యాయము చదవండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అంటే 11 వర్సెస్ ఉన్నాయి, 11 వచనాలు. అమ్మో, ఈ 11 వచనాలు చెప్తారేమో ఇప్పుడు అని మీరు భయపడొద్దు. కొంచెం కొంచెం మనం చూసుకుందాం. ఇంకా మధ్యాహ్నం కలుసుకుంటాం, రేపు ఉదయం కలుసుకుంటాం. ఇక్కడ 8 సంగతులు. విశ్వాసమందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ. అంటే ఇక్కడ భక్తి అనే మాట ఎక్కడుందమ్మా? భక్తి అనే మాట మీ బైబిల్లో మీరు చూసుకోండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము. అంటే 5 ఆత్మీయమైన శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవాల తరువాత భక్తి. కాబట్టి
భక్తి వీరంతా భక్తులు అంటే మామూలుగా మన ఇళ్ళల్లో మన జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్సే బైబిల్ పట్టుకొని పెద్ద భక్తురాలాగా ఉన్నావు అని మనల్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు. బైబిల్ పట్టుకున్న భక్తులు అని లోకస్తులు కూడా మనల్ని అంటుంటారు. చాలాసార్లు మనం కూడా నేను భక్తురాలనే అనుకుంటాం. అవునా కాదా? నేను చాలా భక్తిగా ఉంటాను, నేను భక్తురాలనే అని అనుకుంటాం. కానీ భక్తి అనే ఆ మాట, ఆ అనుభవము నీవు నేను స్వతంత్రించుకొని మనం ఆ టైటిల్ను మనం కలిగి ఉండాలంటే మనం ఏమేమి కలిగి ఉండాలి? ఇవి ఏంటి? ఇది అంటే వీటిని గురించి, ఈ అనుభవాల గురించి, ఈ స్థితిని గురించి పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తోంది? నా మాటలు కాదు, నేను ఒక సామాన్యమైన విశ్వాసనే, నేను దైవసేవకురాలని కాదు. అన్నవాళ్ళు చెప్తున్నారు దైవజనరాలంటే నాకు సిగ్గుగా ఉంది నిజంగా. అంటే నేను మీ మాదిరే, ఇట్లానే మీ మాదిరే ఎన్నో మీటింగ్స్లో మా దినము నియామక కూడికలు, వీక్లీ మీటింగ్స్ ఉంటాయి కదా మనకు సంఘములలో, అట్లా వింటూ మనం నేర్చుకున్నవి అంతే. నేను సేవకురాలని కాదు, ఇలాగ చిన్న చిన్న మీటింగ్స్లో సిస్టర్స్ మీటింగ్లో వాడబడుతూ వచ్చినాను. 3 దినాలు ఎప్పుడు వాడబడలేదు. ఈ మాటలు మనము పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో అదే మనం ధ్యానిస్తాం. మనం కొంచెం నేర్చుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం సిస్టర్స్ని ఎట్లా ఉంటారంటే, మీరు ఏమనుకోవద్దండి, మనలో ఎవరు లేరని అనుకుంటాను. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే, అది కూడా నేను సొంతంగా చెప్పడం లేదు, గొప్ప గొప్ప దైవజనులు చెప్పిందే నేను చెప్తున్నాను. కొంతమంది సహోదరులు ఎంత అమాయకంగా ఉంటారంటే, నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది పిల్లలు అడిగితే, అంటే ఇప్పుడు స్త్రీలు బాగా నేర్చుకున్నారులేండి, పిల్లలు అడుగుతారంట ఏమని, పాత నిబంధనలో సౌలు ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా సౌలు ఉన్నాడు అని ఎట్లా మమ్మీ అంటే, ఆ సహోదరి చెప్తుందంట, అవును నాయన, అప్పుడు ఆ కాలంలో అట్లా జీవిస్తూ ఉన్నారు అని చెప్పేదంట. నిజమా అది? పాత నిబంధనలో సౌలు, కొత్త నిబంధనలో సౌలు ఒకరేనా? కాదు కదా. మరి ఆ వివేచన మనకు ఉండాలి. అందుకు మనం కొంత నేర్చుకోవాలా. అంటే మీరందరూ కూడా బైబిల్ పరిజ్ఞానం బాగా ఉన్నవారే. నేను మిమ్మల్ని గురించి నేను చెప్పడం లేదు. ఇప్పుడు నేను చెప్పిన మాట కూడా నేను సొంతంగా చెప్పడంలా, వేరే దైవజనులు చెప్పినటివే నాకు జ్ఞాపకం అనేవి మీకు చెప్తున్నా. మీరు పూర్ణ మనస్సుతో మీ దేవుని ప్రేమించాలి అనే మాటకు ఒక్క సహోదరి ఎలాగా దాన్ని వివరించి చెప్తా ఉందంటే, మామూలుగా పూర్ణం అంటే నిండు, ఫుల్ హార్టెడ్లీ అని కదా, నిండు మనస్సుతో. అయితే ఆ సహోదరి ఇలాగ చెప్పిందంట, మనము భక్ష్యాలు చేసినప్పుడు పూర్ణం చేస్తాం కదా, అంటే నేను సొంతంగా కల్పించి చెప్పడం లేదు, మీరు టీచర్ కదా, ఇట్లా పిల్లల్ని నవ్వించడానికి ఏదో ఒకటి చెప్తుంటారని అనుకోవద్దు, అట్లా నేను చెప్పడం లేదు, నేను విన్నది నేను చెప్తున్నాను. ఆ పూర్ణ మనసుతో ఈ దేవుడైన యెహోవాను ప్రేమించవలేను అనే మాటకి పూర్ణం ఉంటుంది కదా, ఎట్లుంటుంది అది? పూర్ణము మెత్తగా ఉంటుంది కదా, అట్లా ప్రేమించాలి మెత్తగా అని చెప్తా ఉన్నాను. అంటే మనము బైబిల్ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మన పిల్లలకు మనమే కొన్ని సత్యాలు నేర్పించుకోవాలి. ఇంకా సమయం వచ్చినప్పుడు ఇంకా కొన్ని చెప్తాను, అంటే నేను విన్నవి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, భక్తి కలిగిన స్త్రీలు అని మనం అనిపించుకోవాలంటే, మనం ఇప్పుడు మొట్టమొదట మనం ఎవరిమి, మొట్టమొదట మనకు ఆ ప్రాథమికమైన మూలం ఏంటి? విశ్వాసం కదా. మనం మొదట విశ్వాసులం. మనం ఎక్కడ నిలబడిపోయినాం? విశ్వాసులుగానే నిలబడిపోయామా, లేకపోతే భక్తి గల స్త్రీలమని అనిపించుకుంటున్నామా? కాబట్టి విశ్వాసంలో నుండి భక్తి వరకు రావాలంటే పరిశుద్ధుడైన పౌలు ఏం చెప్తున్నారు? ఒకదానిలో ఒకటి అమర్చుకొనుడి. మనకి ఏదైనా ఒక విలువైన ఒక నగ, ఒక బంగారపు వస్తువు ఉందనుకోండి, దాన్ని ముందు ఏం చేస్తాము? ఒక చిన్న బాక్స్లో పెడతాం. దీన్ని తీసుకుపోయి ఇంకొక చిన్న క్లాత్ బ్యాగ్ దాంట్లో పెట్టేస్తాం. దాన్ని తీసుకుపోయి ఒక పెట్టెలో పెడతాం. పెట్టెని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాము? బీరువాలో పెడతాం.
అప్పుడప్పుడు చూసుకుంటుంటాం ఉందా లేదా అని. అయితే మీకు నేను ఒక రహస్యం చెప్తాను చూడండి. మే నెలలో నేను కడపకి వెళ్ళాను. నేను ఒకసారి కొంచెం డబ్బులుంటే, అంటే నాకు ఇష్టం లేకుండానే కొనుక్కున్నా, అది ఉంటే మంచిది ఎప్పుడైనా అవసరం వస్తుందని. చాలా ఒక 42 గ్రామ్స్ 44 గ్రామ్స్ ఉంటుంది అనమాట. 2 పొరల చైన్ ఒకటి తీసుకున్నా. అది బీరువాలో లాకర్లో పెట్టినాం. అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా ఫ్రెండ్స్కు బంధువులకు ఇచ్చి మీ దగ్గర పెట్టుకోండి అనేవాళ్ళం. కానీ మా పాప ఏం చెప్పిందంటే, ఏమొద్దుమా ఇంట్లోనే పెట్టేస్తాం, ఎక్కడికి పోతాయి అని చెప్పినప్పటి నుండి మేము ముంబైలో ఉన్నప్పుడు కూడా అట్లనే ఉండేవి, ఏదైనా ఉంటే అట్లా పెట్టేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను మే నెలలో ఆ లాకర్లో పెట్టిన దాన్ని నేను ఇంతవరకు దాన్ని తెరిచి కూడా చూడలే. ఎందుకు? యెహోవా భద్రపరచకపోతే నేను ఎంత ప్రయత్నం చేసినా నేను దాన్ని దాచుకోలేను కదా, ఉంటుంది అని అనుకున్నా. మే, జూన్, జూలై, ఆగస్ట్ వచ్చేసింది. ఇంతవరకు దాన్ని ఆ సీక్రెట్ లాకర్ ఉంటుంది కదా, దాన్ని తీసి చూస్తామనుకుంటా అట్లాగే రోజులు గడిచిపోతున్నాయి. చూసారా? అంటే మామూలుగా స్త్రీలు మనము ఏం చేస్తామంటే విశ్వాసులమే మనం కొంత ఏదైనా మన దగ్గర ఉన్న సొత్తు అంటే విలువైంది, అది బంగారు కానీ డబ్బులు కానీ ఇంకేదైనా కానీ, దాన్ని మనం ఏం చేస్తామంటే భద్రంగా దాచుకుంటాం. ఒకదానిలో ఒకటి అమర్చుకుంటాం. అట్లాగా అదే నేర్పు, అదే ఓర్పు, అదే విధానం, అదే వైఖరి ఈ ఆత్మీయమైన విషయాల్లో మీరు చూపించండి అని పేతురు మనకు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఒక మాట చూస్తాం చూడండి. 2-3 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. ఇక్కడ ఏముందంటే చాలు నాన్న, చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ మొట్టమొదట నేను చూపించిన ఈ 8 స్టెప్స్ మనం ధ్యానిస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఈ మాటను ముందు చూస్తాం. దైవ శక్తి మనకి ఏమి ఇస్తుందంట? జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున, కావలసిన వాటినన్నిటినీ. కాబట్టి ఒక మాల్కి పోతే అవి ఏమేమో పేర్లు ఉంటాయి, డిమార్ట్ అని, తర్వాత ఏమేమో నాకంత తెలీదు, స్పెన్సర్ అని, అలాగా పేర్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. మనం ఏమంటాం? అక్కడికి వెళ్దాం, కావలసినన్ని దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, మనం వద్దన్నవి కూడా తీసుకోవచ్చు కదా. కావలసినవన్నీ మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఇంట్లో కావలసినవన్నీ ఉండాలి, అప్పుడు మనకు తృప్తి. మనకు అవసరమైనటువంటి చాలు కదా అని ఎప్పుడు అనుకోం, ఇంకా అధికంగా సమకూర్చుకుంటాం. చాలామంది గ్రామసీమల్లో ఏం చేస్తారంటే 1 ఇయర్ కావాల్సినవన్నీ కొని పెట్టుకుంటారు. కాబట్టి భక్తి జీవితానికి కూడా కావాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటివంట? భక్తికి జీవం. నాకు జీవం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు వచ్చేది. భక్తి అనేది మనం చూపించేది. భక్తి మనం దేవుని ఎడల చూపిస్తాం. దేవుని ప్రేమించే విధానం అంతటినీ భక్తి అని మనం చెప్పుకోవచ్చు. జీవం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి. ఆయన జీవాధిపతి. పేతురు అంటాడు, మీరు ఈ జీవాధిపతిని సిలువ వేసి చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆయన జీవం గల దేవుడు. మనం సువార్తకు వెళ్ళినప్పుడు మనము కరపత్రిక లేకపోతే ఒక సాక్ష్యం బుక్, ఒక న్యూ టెస్టిమెంట్ ఊరక ఇవ్వకుండా మనము ఈ మాటను తప్పకుండా చెప్పాలి. యేసుక్రీస్తు జీవం గల దేవుడు, పాపుల రక్షకుడు. 2 మాటలు మనం చెప్పాలి. 2 మాటలు చెప్పి వాళ్ళకి ఆ బుక్ ఇవ్వాలి. మౌనంగా మూగి వాళ్ళలాగా ఇవ్వకూడదు. ఎందుకంటే జీవం అనేది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తులో నుంచి మనకు వచ్చింది. మనం ఎట్లా ఏమైపోయినాం? నిర్జీవులు అయిపోయినాం, చచ్చిన వారి వల్లే అయిపోయినాం కదా. మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఎక్కడ చెప్పినాడు అది? కాబట్టి ఆ చనిపోయే అనుభవంలో మనకు జీవం దయచేసింది ఎవరు? దేవుడు. కాబట్టి మనం ఏమి చేస్తున్నాం? ఆయనని ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. అదే ఏంటి? దాన్ని ఏమంటారు?
భక్తి. కాబట్టి జీవము, భక్తి, ఈ రెండిటికి అవసరమైనది మనకిచ్చేది ఏమిటి? దైవ శక్తి. దైవ శక్తి. కాబట్టి నీ దేవుని శక్తిని నువ్వు ఎరిగి ఉన్నావా? నీ దేవుడు ఎలాంటి వాడో మనం కొన్ని చెప్తుంటాం. దేవా, నీవు సర్వశక్తి సంపన్నుడవు, సర్వజ్ఞానివి, సర్వోపకారివి, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన దేవుడవు, సర్వసృష్టివి, సర్వవ్యాపివి. ఇలాగా మనం చెప్తామే కానీ మాటలైతే పెదవుల నుండి వస్తాయి, కానీ నిజంగా ఆ పదాలు లేక వాటిలో ఉన్న ఆ శక్తి, ఆ యొక్క ఆ అనుభవాన్ని మనం అనుభవించం. నిజంగా సర్వశక్తి గల దేవుడని నువ్వు చెప్తే మరి ఆయన విషయంలో నీకెందుకు సందేహము? ఆయన నీకు సహాయం చేయడని, నిన్ను ఆదుకోడని, నిన్ను సరి అయిన సురక్షితమైన స్థలంలో ఉంచుతాడని నువ్వు ఎందుకు నమ్మవు? నయోమి నమ్మలే. ఏమంటుంది? సర్వశక్తుడు నాకు అన్యాయం చేసినాడు. చూడండి ఎలాంటి మాట మాట్లాడుతుందో. సర్వశక్తుడు ఏం చేసినాడంట? ఒక మామూలు సహోదరి మన పక్కింటామే మనకు అన్యాయం చేస్తే మనం తట్టుకోలేము. మనకి ఇంత అంత కాదు, ఎంత నష్టం వస్తుంది కదా. ఒక మామూలు మనిషి చేసే అన్యాయమే మనకు అంత నష్టం కలుగజేస్తే సర్వశక్తుడు అన్యాయం చేస్తే మనం బ్రతకగలమా? ఆయనకు మనం విరోధి అయితే మనం బ్రతకగలమా చెప్పండి? ఆయన అలాగా చేస్తాడా? బుద్ధిపూర్వకంగా నరునికి ఆయన ఎప్పుడు కూడా హింస అయినా బాధ అయినా ఆయన కృపగల దేవుడు. నేను దయగలవాడిని, వాడు నాకు మొరపెడితే నేను వింటాను అంటాడు. ఇలాంటి మాటలు మనం తలపోసినప్పుడు నిజంగా హృదయము ఎంత ఆదరణ పొందుతుందో. నేను మధ్య మధ్యలో అలాగా అనుకుంటాను అనమాట. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటా. నిర్గమ 22-27 ఏమో ఉంది ఆ మాట. నేను దయగలవాడును, వాడు నాకు మొరపెట్టగా నేను వింతును. కాబట్టి మన దేవుడు వినే దేవుడు, దయచేసే దేవుడు. చూచుతున్న బావిని నేను చూచి తిని అన్నది ఒక స్త్రీ. ఎవరామె? హాగరు. ఎక్కడ అనింది ఆ మాట? ఎక్కడ? ఎడారిలో అని. ఎలాంటి పరిస్థితిలో అనింది ఆమె? ఆ అనుభవం ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? ఎంత దయనీయమైన పరిస్థితి, ఎంతగా నిరాకరింపబడిన పరిస్థితి, ఎంతగా త్రోసివేయబడిన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆమె తన దేవుని శక్తిని ఆమె కనుక్కుంది. ఏమంటా ఉంది ఆమె? చూచుచున్న వాని బావిని నేను చూచుచుంది. చూచుచున్నవాడు ఆయన కళ్ళు లేవు అని అనుకోవద్దండి. చూడండి, ఒక బొమ్మను తీసుకొని వస్తాడు ఒకడు. ఎక్కడ పెట్టుకుంటాడు? ఒక రిక్షాలో పెట్టుకుంటాడు. ఆ బొమ్మను చూపించి దేవుడని డబ్బులు అడుక్కుంటాడు. ఆ బొమ్మ ఉంటుంది, అది కళ్ళు ఉంటుంది కానీ చూడదు, చెవులు ఉంటాయి కానీ వినదు, చేతులు ఉంటాయి పని చేయదు, కాళ్ళు ఉంటాయి, అది ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. అయితే దాన్ని శిల్పి ఏం చేస్తాడంటే అందంగా రూపిస్తాడంట. ఇంకొకడు దాన్ని మోసుకుపోయి ఒక చోట పెట్టేస్తాడు. కానీ అవి చూడవు, వినవు, సహాయం చేయవు. అయితే మన దేవుడు సహాయం చేసే దేవుడు, చూచే దేవుడు. మన దేవుని మహాశక్తిని ఒక స్త్రీ కనుక్కునేది. ఆమె వర్ణిస్తూ ఉంది, వివరిస్తూ ఉంది. ఎవరామె? షూలమ్మితి. ఇంకా రాహాబ్ కూడా చెప్పచ్చు. ఇంకా ఒక వచనం కాదు, 10 వచనాలు ఆమె ప్రస్తుతించింది. హన్న. దేవా, నీవే నా దేవుడు, నీ వంటి పరిశుద్ధ దేవుడు మరొకరు లేరు. నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను, నీ రక్షణను బట్టి నేను ఉల్లసిస్తున్నాను. నువ్వు అనంత జ్ఞాని యొక్క దేవుడు, నువ్వు క్రియలను పరీక్షించువాడవు. నువ్వు జనులను మృతులుగా చేస్తావు, సజీవులుగా చేస్తావు, పాతాళానికి పంపిస్తావు, అందులో నుండి బయటికి రప్పిస్తావు. ఐశ్వర్యము దారిద్ర్యము కలగజేసేవాడవు నీవే, కృంగజేయువాడవు లేవనెత్తువాడవు నీవే. దీనులను హెచ్చించడానికి, మహిమగల సింహాసనము స్వతంత్రింప చేయటానికి, వారిని మంటిలో నుండి పైకెత్తువాడవు నీవే. లేమిగల వారిని పెంటకపోమని లేవనెత్తువాడవు నీవే. యెహోవా తన భక్తులను కాపాడును, ఆయన
మరి అహంకారులను అంధకారంలో వారిని మాటుమనున్నట్లుగా చేస్తాడు. ఆయన తాను అభిషేకించిన వారికి అధిక బలం దయచేస్తాడు. ఆయన నియమించిన రాజులను బలపరుస్తాడు. భూమ్యంతముల నుండి ఆయన లోకస్తులకు తీర్పు తీరుస్తాడు. యెహోవాతో వాదించి వారు నాశనము అయిపోతారు. ఎన్ని మాటలు చెప్తా ఉంది. ఆమె ఎట్లా తెలుసుకుంది ఆ మాటలు? ఒక సామాన్యమైన స్త్రీ కదా. అప్పుడు ఆమెకు బైబిల్ నిందా? బైబిల్ నిందామా? లేదు. గాడ్స్ చర్చ్ ఇన్ క్రైస్ట్ అనే సహవాసాలు ఉందా? అప్పుడు లేదు. ఆమె ఏ మీటింగ్స్ పోలే, ఏ దైవజనుడు ఆమెకు బోధించలే. ఆమె సొంత అనుభవంతో వాటిని గ్రహించి ఆ క్రమంగా మీరు ఆ 10 వచనాలు నేర్చుకోండి. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు అవి బాగా నేర్చుకోండి. మీరు ప్రత్యేకించి కూర్చొని మీరు పిల్లల మాదిరి గడం కొట్టాల్సిన పని లేదు. ప్రతిరోజు ఒక 10 రోజులు ప్రతిరోజు చదవండి. మార్నింగ్ మీరు మీ బైబిల్ పఠన సమయంలో చదవండి, వచ్చేస్తాయి నోటికి. ఆ మాటలు అన్న ఏం చెప్పిందో అవి నువ్వు చెప్పు. కొన్నాళ్ళకు నువ్వు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. నీ వంటి దేవుడు వేరొకరు లేవు. నీవు పరిశుద్ధుడైన దేవుడు, నువ్వు అనంత జ్ఞానివి. నువ్వు క్రియలను పరీక్షిస్తావు. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోనట్లుగా చేస్తావు. తొట్టిల్లిన వారిని బలపరుస్తావు. ఎన్ని మాటలు చెప్తోంది, ఊరికి చెప్తోంది. ఆమె ఎక్కడైనా నేర్చుకుందా? లేదు. కాబట్టి అలాంటిది మన దేవుని యొక్క మహాశక్తి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక చోట కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని మనము సమయం కూడా అయిపోతుంది. హబక్కూకు ఏమంటాడంటే, ఆకాశము నీ మహిమతో నిండి ఉన్నది, భూమి మీద నీ ప్రభావము కనబడనివ్వు. నీవు సూర్యకాంతిని పోలి ప్రకాశించువాడు. నీ చేతుల మధ్య అగ్ని కణములున్నవి, అచ్చట నీ బలము దాగి ఉన్నది. నీవు చూడగా జనములు కంపిస్తారు. నువ్వు లేచి నిలబడితే ప్రజలు అటు ఇటు తొలగిపోతారు. నీకు ముందుగా తెగుళ్ళు నడుస్తున్నాయి. నీ పాదముల వెంట అగ్ని మెరుపులు వస్తూ ఉన్నాయి. ఆదికాల పర్వతములు బద్దలైపోతున్నాయి, పురాతన గిరులు అణగిపోతున్నాయి. ఆది నుండి నువ్వు అలాగూ చేయుచుండు వాడవు అని ఆయన 2వ అధ్యాయంలో కొన్ని వచనాల్లో ఆయన చెప్తూ వస్తాడు. అంటే మన దేవుడు ఎటువంటి శక్తిమంతుడో ఈ మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అలాగా కీర్తనకారుడు మరి ఎన్నెన్నో మాటలు దేవుని మహాశక్తిని వివరిస్తూ వచ్చినారు. అటువంటి దైవ శక్తిని మనం మొదట తెలుసుకోవాలా. ఏదైనా ఒక మంచి ఆహార పదార్థం, ఒక మంచి డిష్, ఒక మంచి ఏదైనా తినే పదార్థము చాలా టేస్టీగా ఉండేది మనం కావాలంటే ముందు మనం ఏం చేయాలమ్మా? అది ఎక్కడ దొరుకుతుంది కదా, సెర్చ్ చేస్తారు కదా. ఇప్పుడు అంతా మన దినాల్లో ఏదైనా తినాలా అంటే, ఏదైనా కోరుకుంటే మనము కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కిచెన్ ఏం అవసరంలా, ఆర్డర్. ఇప్పుడు మనం చేసుకుందాం, వండుకుందాము అనే మాటలు లేవు. ఏముంది? ఆర్డర్ పెడతాం. ఆర్డర్ పెట్టు, చెయ్యి మమ్మీ అనే మాటలు కూడా ఇప్పుడు లేవు. ఆర్డర్ పెట్టు మమ్మీ అంటున్నారు. అంటే కాలం మారిపోతుంది. మనము దాని గురించి మనం ఏం అనడానికి లేదు. అన్ని విషయాలు మనము వాపోతుంటే మనము జీవితంలో వెనకపడిపోతాము. కాబట్టి ఇక్కడ ఈ దైవ భక్తి అనేది దైవ శక్తి మనకేమిస్తుందంటే, జీవమునకు భక్తికి, ఈ 2 గుర్తుపెట్టుకోండి. జీవము, భక్తి. జీవం గల ప్రతివానికి తల్లి ఎవరు? హవ్వ. హవ్వ అనే పదానికి అర్థము అదే, జీవము గల ప్రతివానికి తల్లి. కాబట్టి నువ్వు హవ్వ సంతానంలో చేర్చబడాలంటే నువ్వు జీవింపబడాలా. చచ్చిన స్థితిలో ఉండకూడదు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు తన జీవాన్ని మనకు ఇచ్చినాడు. దేన్ని బట్టి? మొట్టమొదటిది ఇది విశ్వాసం. మూలమైంది విశ్వాసం. విశ్వాసం ద్వారా కృపచేత మనము
రక్షింపబడ్డాం. నిర్జీవమైన స్థితిలో నుండి జీవంలోనికి వచ్చినాం కదా. మరణంలో నుండి జీవంలోనికి దాటినాం. కాబట్టి ఈ జీవం భద్రపరచబడాల. ఈ జీవం కొరకు రెండవది భక్తి. భక్తి ఎట్లా? అది మనము దేవుని పట్ల చూపించేది. జీవము ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చేది, భక్తి మనం ప్రభువుకి ఇచ్చేది. కాబట్టి ఈ మన ఆంధ్ర, విజయవాడ, కృష్ణా జిల్లాల్లో ఒక పండుగ వస్తుంది. అంటే మేము లెసన్స్లో చెప్తూ ఉంటాం కదా, నేను తెలుగు పండిట్ని. దాంట్లో ఒక పండుగ వస్తే, అంటే ఇక్కడ వాళ్ళే కృష్ణా జిల్లా ఆ సైడ్ వాళ్ళు ఆ పండుగను చేస్తారంట. దాని గురించి ఏం రాయబడిందంటే, వాళ్ళు ఒకటి చేస్తారంట, కొన్ని ఒకరికొకరు పరస్పరము ఇచ్చుకుంటూ, ఇస్తినమ్మా మీకు బాగా తెలుసు అంటే పుచ్చుకొంటినమ్మా అనే మాటలు వాళ్ళు చెప్తా ఆ పండుగను ఎంజాయ్ చేస్తారంట. అయితే మనం అవన్నీ మనకు తెలియదు. అయితే మనకు కూడా ఉంది, అది ఇచ్చి పుచ్చుకోవడం అనేది మనకు కూడా ఉంది. దేవుడు మన విశ్వాసాన్ని మన్నించి మనకేమిచ్చినాడు? తన జీవం ఇచ్చినాడు. మనం ఇప్పుడు నిర్జీవ స్థితిలో లేము, మనం చచ్చిపడి ఉన్న స్థితిలో లేము. నిజంగా యెహెజ్కేలు 16వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిందే, ఎందుకంటే ఆరాధన సమయాల్లో దాన్ని ఎక్కువ చెప్తూ ఉంటారు. మనం బయట పారవేయబడిన నవజాత శిశువు వలె ఎంతో రోత స్థితిలో ఉన్నాం. వద్దులేమ్మా, చదవద్దులే, టైం లేదు. అలాగే దావీదు ఒక మాట అంటాడు, నా దోషం కల్లా కలిగిన ఆ యొక్క గాయములు దుర్వాసన గలవై స్రవిస్తూ ఉన్నాయంట. అంటే మన దుస్థితి, మన ఆత్మీయ దుస్థితిని ఈ వాక్యాలన్నీ తెలియజేస్తాయి. అటువంటి దుస్థితిలో నుండి మనం ఇప్పుడు ఎటువంటి స్థితికి వచ్చామో? జీవము కలిగిన వారంగా వచ్చినాం. జీవము ఉంది మనకు, మనం జీవింపబడ్డాం, మనం జీవము కలిగిన వారం. కాబట్టి ఆ జీవాధిపతి మనకు ఆ జీవాన్ని ఇచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ జీవాధిపతిని ప్రేమించాలా, అదే భక్తి. మరి ఈ భక్తి, ఈ జీవం, ఈ రెండు దినదినం అంటే మన జీవిత పర్యంతం మనం ప్రభు దగ్గరికి పోయేంత వరకు, లేదా ప్రభు మన కొరకు ఆకాశ మండలానికి వచ్చేంత వరకు ఈ రెండు ఏం చేయాలా? పోషింపబడాలా, పరిరక్షింపబడాలా. దానికి కావాల్సినవన్నీ ఎవరిస్తారు? అక్కడుండే మాట చెప్పండి, ఏముంది? దైవ శక్తి, దేవుని శక్తి. కాబట్టి ఈ శక్తి నీవు తెలుసుకున్నావా? నీ దేవుని శక్తి నువ్వు తెలుసుకున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. నయోమి తెలుసుకోలేకపోయింది. ఆయన సర్వశక్తుడు అంటానుందే కానీ ఆయన తనకు అన్యాయం చేసినాడని చెప్తా ఉంది. కానీ మనం అలాగా అనుకుంటున్నావా? సర్వశక్తుడు, మరి యోబు గ్రంథంలో సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. ఆయన దుష్కార్యం ఎప్పుడూ చేయడు. సర్వశక్తి గల దేవుడు మనకున్నాడు. ఆయన మనకు సహాయము చేస్తాడు, మన జీవం మనకు కాపాడుతాడు, మన భక్తికి ఆయన భద్రత ఇస్తాడు. మనం జీవము భక్తి కలిగి ఒకనాడు ఆయనను మనము ఆకాశ మండలంలో, ఆకాశ మధ్యంలో మనం ఆయనను ఎదుర్కొంటాం. లేదా ఆయన మనల్ని నరులారా తిరిగి రండి అని చెప్పినప్పుడు సంతోషంతో మనం ఆయన సన్నిధికి పోతాం. కాబట్టి అంతవరకు ఈ జీవము, ఈ భక్తి కాపాడబడేదానికి దేవుని శక్తిని మనము ఆశ్రయించాలి. ఆ విధంగా ప్రభు చేయడానికి మనము ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా చేయనుగాక. మిగిలిన సంగతులు ప్రభు మనతో ఎంతగా మాట్లాడతాడో ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా, బుద్ధిపూర్వకంగా మానుకోవద్దండి. దయచేసి రండి, అందరం కలిసి ప్రభు చెప్పే మాటలు మనము విందాం. ఆ విధంగా ప్రభువు మనల్ని నడిపించునుగాక.